అందరికీ నమస్కారం. ముందుగా నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ ఈ యొక్క 8వ ఉత్సవానికి కన్వీనర్ అయిన శ్రీనివాస్ గారికి, అలాగే చైర్మన్ గారైన రామరావు గారికి, అలాగే అధ్యక్షులు శ్రీ గారికి, ఇంకా కార్యవర్గ సభ్యులందరికీ ఇక్కడ ఈ ఉత్సవంలో ముఖ్యంగా ప్రారంభించి ఒక శుభ సూచకంతో ప్రారంభమైంది ఈ యొక్క 8వ ఉత్సవం. ఆ రోజు మొదటి రోజు దీప ప్రజ్వలనం జరిగింది. ఆ రోజు మరి స్వాగతం అంటే నరసింహస్వామి ఆయన పుట్టిన నక్షత్రం. ఆ రోజు ఆ చిన్న పండితుల వేద మంత్రాల ఉచ్చారణ రోజు జరిగింది అది. ఆ తర్వాత ఆ రోజు శ్రీనివాస పద్మావతి కళ్యాణం జరగడం స్వాతి నక్షత్రంలో. అది మా నాన్నగారు పుట్టిన నక్షత్రం స్వాతి నక్షత్రం. ఏదైనా అదంతా ఒక కాకర్యంగా అదృశ్యంగా జరిగింది. అలా ఆనాడు ఆ ప్రారంభోత్సవంలోనే భగవంతుడు అనుకుండా ఆయన ఆశీస్సులు ఆ రకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని అందజేశారని భావిస్తూ మరి సోదర ఈనాడు ఇదే వేదిక మీద ఈ ఎన్టీఆర్ లిటరేచర్ అండ్ గ్లోబల్ నెట్వర్క్ వారి యొక్క ఆధ్వర్యంలో ఈనాడు నాన్నగారి పుస్తకాలు 2 నా చేతి మీదుగా ఆశ్చర్యపడి నట్స్ వారి సౌజన్యంతో అదొక 2వ అదృష్టంగా భావిస్తూ మరి ఈనాడు సుదూరసాగర తీరాల దాటినాంతరాల్లో తెలుగు భాషా సంస్కృతికి వెలిగించి మాతృభూమికి కీర్తి ప్రతిష్టలు ఆర్జించబడిన నా దగ్గర ప్రజలకు అందరకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటూ మరి మీ యొక్క కార్యదక్షతతో ఈనాడు మీరే కాదు, ఇక్కడ అమెరికా దేశపు వాసులే కాదు, అక్కడ వాళ్ళందరూ కూడా గర్వపడుతున్నారని తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాను. మరి మన తెలుగు జాతిని మరువని మనిషి మీద నాకు తెలుసు. ఏనాటి తెలుగు సమానులు నాడే అల్లలో తలదని చలికి చౌర్యం కాకతీయుల కరతాల కనకల దిగ్గంతల ప్రతినిధులు ఉన్నాయి నేర్చుకుంటే పోయి తెలుగు బిడ్డాలి. అలాగే విజయనగర రాజవీధులలో రథాలు రాజులు కాబట్టి వ్యాపారాలు సాగించారు బీహారులో నాడు. కాసాటి బీసడి చదివి గాథలు తెలుగు తెలుగు వారికి ఆది కవి అందించాలని ఆంధ్ర మహాభారత రచన ఆది కవి నన్నయ్య ఆయన ప్రారంభించిన ప్రయత్నానికి సాఫల్యం సాధిస్తూ భారతాన్ని రాజ్యానికి మందాకిని గమనించాడు కవి బ్రహ్మ తిక్కన. కారుగా కంటిన్యూ చునకట్టు భయపడ ఏ రేచలో కారుగా కంటిన్యూ చునకట్టు భయపడ ఏ రేచలో అర్థం కూడా కాసులకి కకీర్తి పడి నిన్ను కిచుకులు కమ్ముకోను అని భాష చేసి కావ్యసంస్థను ఉదాహరించి భగవతార్పితంగా మహాభారతం రచించాడు పోతన. తెలుగు తెలయన్న ఏను తెలుగు పదకుండా ఇంకొకంట ఇలా రూపులు గోలు పెరిగే తెలుసా సాక్షాత్ వారికి సెలవిచ్చాడు. శ్రీకాకుళంలో మహావిష్ణు అన్నాడు. ఆ స్వప్న సతంగా అవతరించింది అంత మహాకావ్య బాబు బాధ ఆటలు రోజు ఆటలు తీసి తెలుగులో వాళ్ళు వివరించాడు. ఏమన్నా సాహిత్య సంపదలు వాసులు మనం సాహిత్య సంపదలు నెలగలం ఆర్య సుమరుద్ర సంగీత గీత లవలు కేరయ సుమద్ర గోపాల భక్తి జావళీలు, అలాగే అవినటరాజు చంద్రుడిని అంగాంగ భంగిమంగ లాస్యాలు, అమరావతి పక్షి రామదేవాలయ అద్భుత శిల్ప విలాసాలు, అలాగే అదంతకులో విపరీతమైన శిల్పకళ మరి తెలుగు వాళ్ళు చూపించిన శిల్పకళ విలాసాలు పురిపుచ్చుకున్న జీవితం అంటే మన భగవద్గీత ఉంది. స్వల్ప రాజ్య మహత్వ అంటే మహానుభావులు పుట్టరు. మహానుభావులు అంటే ఒక రామాచార్య, ఒక శంకరాచార్య, అలాగే ఒక అంబేద్కర్ గారు, అలాగే ఒక ఎన్టీ రామారావు గారు. Many people dialect my father, but they are still with us. Sweet memories, as they were in flesh and blood, loving and beloved forever. ఈరోజు మరి ఆ దంపతుల బిడ్డగా అప్పుడు దంపతుల బిడ్డగా ఆయన ఎన్టీ రామారావు గారి యొక్క ప్రతిరూపాన్ని నాలో దైవ సముద్రుడైన ఆయన ప్రతిరూపాన్ని నాలో మీరందరూ చూడగలగానే నాకు అవకాశం జన్మనిచ్చిన కారణం జన్ముడు నా గురువు నా దైవం నా తండ్రి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు గారికి ఈ యొక్క సందర్భంగా కనుగోలు నటించుకుంటూ ఎన్టీఆర్ అంటే అనుకుంటూ నందమూరి తారక రామారావు గారు మాత్రం కాదు ఎన్నటి నటనాలయం అనిలో ఒక నటనాలయం. అందులో ఆయన ఒక నటరాజ నరసింహుడు, టీఆర్ మండలంలోని తారక ధ్రువ తారకుడు, అలాగే రమణీయ ధురంధరుడు రాజు. ఎన్టీఆర్ అంటే కళకు నటకి ఒక నిర్వచనం. అలాగే ఎన్టీఆర్ అంటే నవరసాలకు అనట. అలాగే ఎన్టీఆర్ అంటే ఒక నట విశ్వవిద్యాలయం.
ఎన్టీఆర్ అంటే ఒక నవ శకానికి ఆరంభ మంత్రం. అలాగే ఎన్టీఆర్ అంటే ఒక నవ జాతికి మార్గదర్శకం. అలాగే ఎన్టీఆర్ అంటే నానా జాతులకు సమానం. ఎన్టీఆర్ అంటే నవయువతకు ఒక ఆదర్శం. ఎన్టీఆర్ అంటే మరిగేలా చేసే ఒక గణం. అలాగే ఎన్టీఆర్ అంటే ఆయన నడిచిన మార్గమే ఒక భగవద్గీత గీత సాగిన ఒక జన్మ. అందుకే ఆయన అంటే మనందరికీ ఆయనకి చావు లేదు, ఆయనకి మరణం లేదు. ఎందుకంటే ఆయన జీవితం అలా సాగింది. అప్పటి వారికి నిన్నంతకు ముందు జ్ఞాపిక శక్తి విద్యతే స్వల్ప ఎందుకంటే ఆయన సజీవంగా నిలిచిపోయిన నిత్య జీవన నిత్య యమ్మన నిత్యామృతాన్ని తాగిన ఒక మహామనిషి ఆయన. అలాగే నిండు మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోయే ఆయన చేసిన ఎన్నో కార్యక్రమాలకు నటుడుగా ఎరిమి నటుడుగా అనేసరికి మరి ఆయన నడుస్తుంటే పరాటాలు ప్రాణించుకున్నాయి, దానిలో జాబిపడాయి, సాంఘిక వర్గమనాలు. అలాగే పద్యం పదునెక్కింది, పాట నాటింది, కళామందరికి కళ్ళు పడుకు చేసుకుంది, కళకళలాడింది, కళలాడింది. అలాగే మనం ప్రపంచం చూసినా కూడా ఎక్కడ ఎక్కినా కూడా అలాంటి నటనా ధీరుడు. అలాగే నటనలో ప్రయోగాలు చేసిన నటన చదివి లేకపోతే పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రలను అణువులో చేరు చేసిన పాత్రలకు ప్రాణం పోసిన ఒక తీసాలి. కానీ ఎక్కడ కనిపించాడు నేనే కాదు ఒప్పుకుని తీరతాడు. కేవలం సినిమాలే కాదు, తెలుగుదేశం పార్టీని పెట్టి ప్రతి తెలుగు బిడ్డ ప్రతి తెలుగు బిడ్డ ఇక్కడ కూడా నేను తెలుగుని సగర్వంగా చెప్పిన తమ్ము ధైర్యం సర్వ ఆత్మవిశ్వాసం అలాగే పొగ బదులు పెట్టి స్థానం పెట్టి తీసుకొచ్చి చెప్పిన ఒక మహాభావుడు నందమూరి తారక రామారావు. అలాగే ప్రతి తెలుగు బిడ్డ పుట్టు ఓడకముందే వారి రాజకీయం అంటే ఏంటో నేర్పిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. అలాగే ఆయన ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలు, ఎన్నో సాహసమైన పథకాలు అలాగే అందరికీ అనుకూలమైనవి ఉపయోగపడి కూడా. ఎన్టీఆర్ రాజకీయాల్లో కాకముందు రాజకీయాల్లో వచ్చాక ఆయన ప్రవేశపెట్టి అమలు చేసిన పథకాలు ఎవరైనా ఇక ముందు వాటిలన్నీ ప్రవేశపెట్టి అమలు చేసి వచ్చిన ఒక మహానుభావుడు నందమూరి తారక రామారావు. అలాగే ఆయన పేదవాడి ఆకలి తెలిసిన అన్నయ్యాడు. అలాగే అంటే ఒక దారి చూపించిన అమ్మాయి ఆయనే అని. అలాగే ఆలోచన కూడా ఆర్థిక స్వాతంత్రం అన్న కూడా ఇంటి రామారావు గారు. మరి ఇవాళ ఇంత ధన్యమైన గురించి నన్ను ఎందరిలో ఆయన ప్రతిరూపంగా కలిపినందుకు ముందు చెప్పారు. దైవాన్ని సముద్రం నాకు జన్మించిన విశ్వకృష్ణ నటన ఎలా ఉంటుందో చూపించిన ఆయనకు, అలాగే నా గురువు నా దైవం అంతా ఆయనకు వారు ఈరోజు యొక్క ఏదే ఎన్టీఆర్ లిటరేచర్ అండ్ గ్లోబల్ నెట్వర్క్ వాళ్ళను గ్రామాంచి ఇక్కడ ఈ వేదిక మీద ఆయన వజ్రోత్సవం మన సినిమా దేశం అక్కడ సినిమా మొత్తం 75 సంవత్సరాలు ఏదైతే అది విడుదల నా దేశం విడుదల 75 సంవత్సరాలు సందర్భంగా ఈ కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది. తెలుగు వారు కూడా గర్వించే విషయం. నాకు మరి ఈరోజు ఈ యొక్క అచీవ్మెంట్ సఫల్య పురస్కారం ఏం సమర్పించారు అంటే మనిషికి అంటే ఒక పాక్షికం చూడతారు అని అడిగితే అంటాను నా గురించి ఏం చూసినా బాలకృష్ణకి పొగంటాను, నన్ను చూసుకొని నా బదులైన పొగను నేను అంటాను. ఎవరు చూసి ఇంత ధైర్యం అని అనుకుంటా నా వ్యక్తిత్వమే ఒక విస్ఫోటనమై విప్లవమై అడుగడుగునా చూపిస్తాను నేను అంటాను. అలాగే ఏం చూసి బాగా అని తెలుసుకోవాలి అనుకుంటాను. నన్ను గురించి నేను తెలుసుకోవడమే అంతకంటే మించిన విజయం ఉంటుంది. నేను ఒక సవాలుగా నిలబడాను. అయినా నేను అనేది చెప్పొచ్చు ఏంటంటే అందరూ కూడా మిమ్మల్ని ప్రేమించుకోండి. మొదటి నిరంతరం చాలా మంది ఎవరు ఏంటంటే దేవుడు స్వామి లక్ష్మీ స్వామి ఒక దేవుడు కాదు. కాకపోతే మనలో ఒక రూపం ఏదో ఉందో సినిమాలో తిరిగి వాటిలన్నింటిలో ఏదైతే చిన్న ఇంతకాలం నేను చేసిన పాత్రలన్నీ రకరకాల పాత్రలు అని కూడా జానపదాలు కావచ్చు, పౌరాణికాలు కావచ్చు, సంగీతాలు కావచ్చు, లేకపోతే సోషల్ ఫ్యాంటసీలు కావచ్చు, వీటన్ని కూడా ఆదరించి మేము చేసిన ప్రతి ప్రయత్నాన్ని అనగకూడదు. ఆయన ఏదైనా ప్రయత్నం చేసే దాన్ని ప్రయత్నం అనే అనుభవం లేదా ఆయన నాయకులు నిజంగా చెప్పాలండి తప్పకుండా దాన్ని వాటిని ఆశీర్వదిస్తాను అన్న దృఢ సంకల్పం ఆయన సినిమాలు చేయడం అవన్నింటినీ అనుకున్నట్టుగానే సాధించడం అలాంటి వెన్ను తట్టి ఇంకా ఎన్నో రకాల సినిమాలు చేసే అవకాశం స్ఫూర్తి ఒక రకంగా మీద నుంచి పొందడం ఆయన ఎన్నో రకాల సినిమాలు చేయడం ఇవాళ ఇప్పుడు ఇన్ని కాలం అంటే ఇటు సినిమాలు అయితే సినిమాలు వచ్చిన 50 సంవత్సరాలు అయింది. అంటే సినిమాలో 50 సంవత్సరాలు హీరోగానే అంటే అదే ఒక పడుతుంది. ఇంకొక ముందు ఇంకా ఎన్నో ఏళ్ళు ఎందుకంటే జీవిత సఫలం రెండో భాగం అఖండ తాండవం. శివుడు ఆజ్ఞ లేనిదే ఎప్పుడైనా కన్నెత్తి చూడరు, నువ్వు చూస్తావా? దాని తర్వాత మళ్ళీ రేపు ఈ 4 వరుసగా ఇట్లు రావడం నాకు 86 గుర్తొస్తుంది. వరుసగా 86లో నాకు 7 హిట్లు ఉన్నాయి ఒక సంవత్సరంలో. వాటిలో 6 సిల్వర్ జూబ్లీలు ఆడితే ఒకటి 100 రోజులు ఆడింది సినిమా. అలా ఇంకా క్యాన్సర్ హాస్పిటల్ బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇప్పటికీ నేను దానికి చైర్మన్ అయ్యి 15 సంవత్సరాలు
పూర్తయింది మొన్నే జూన్. అలాగే ఆసుపత్రి కూడా 25 సంవత్సరాల్లోకి అడుగుపెట్టింది మొన్నే జూన్ 22న. ఎక్కడికప్పుడు అందరి సహాయ సహకారాలతో ఇవాళ నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇలా $1,00,000 వాళ్ళు మాకు ఆసుపత్రికి ఇవ్వడం, మమ్మల్ని ప్రోత్సహించడం, మేము చేస్తున్న సేవా కార్యక్రమాల్ని ప్రశంసిస్తూ ఎంతోమంది ఉన్నారు దాతలు. వాళ్ళందరూ కూడా ఈ వేదిక మీద నుంచి వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు చేసుకున్నాను. అలాగే అటు హిందూపూర్ ప్రజలకి నేను ఎంతో రుణపడి ఉన్నాను. 3వసారి నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకుని ఇవాళ నాకు ఏదైతే బాధ్యత చూపించారు 3 సార్లు ఆయన అక్కడి నుంచి గెలిచారు, మళ్ళీ నన్ను 3వసారి గెలిపించుకున్నారు. వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను చేసిన పనుల వల్ల ఎదుటి బిడ్డనైనంత మాత్రాన, లేకపోతే ఒక నటుడైనంత మాత్రం ఎంతోమంది వచ్చి కనుమరుగైపోయారు చిత్రలో. ఇంకా వాళ్ళు చేస్తున్నారని అనుకుంటున్నారంటే మనం అక్కడ చేస్తున్న అక్కడ సేవలు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకోవడం నా విద్యుత్ ధర్మం. అలాగే మరి మీరంతా కూడా ఈరోజు ఇక్కడికి 4 చెరగల నుంచి, అమెరికా దేశపు 4 చెరగల నుంచి ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు మీ అందరికి కూడా నా అభినందనలు తెలియజేసుకుంటాను, కృతజ్ఞతల కంటే కూడా. ఎందుకంటే ఎటువంటి వేదికనే మనందరినీ ఒకటి చేసేది, మన సంస్కృతి సాంప్రదాయాల్ని వాళ్ళకి ప్రతిబింబం ఇటువంటి వేడుకలు. అలాగే మొన్నే అమెరికా దేశపు స్వాతంత్ర దినోత్సవం కూడా జరుపుకోవడం జరిగింది. అమెరికా దేశపు వాసులందరూ కూడా నా అమెరికన్ ఇండిపెండెన్స్ డే నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. సరే, మరొకసారి ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా అద్భుతంగా జరగడానికి కారణమైన నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ వారందరూ కూడా, నా కమిటీ సభ్యులందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి మీరంతా ఎంతో దూరాల నుండి వచ్చారు, మీరంతా కూడా తిరిగి క్షేమంగా మీ ఇళ్ళకి చేరండి. ఇంకా నా వంతు నా తుది శ్వాస వరకు నా అభిమానులు ఉన్నారు ఇక్కడ. భావస్తురాని జన్మాంతర సముదాయి అంటారు. మనకున్న పరిచయాలతో ఈ జన్మలో ఏ ఒకరితోనో మనం పొందొచ్చు, కానీ ఇన్ని వేల కోట్ల మంది అభిమానుల్ని పొందడం అంటే అది నాకు ఏ జన్మల అనుబంధమో, ఏ రుణానుబంధమో, ఏ విడదీయలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ వేదిక మీద ఎంతోమంది వచ్చున్నారు ఇక్కడికి. నా శాసనసభ్యులంతా కూడా వచ్చున్నారు. అలాగే నటులు జయసుధ గారికి ఇక్కడ సన్మానం చేయడం, అలాగే మీనా గారికి సన్మానం చేయడం, ఏది నా చెల్లిల ఆవిడికి, ఇలా వెంకటేష్ తమ్ముడు సోదరుడు వెంకటేష్ బాబుకి, అందరినీ కళలు అన్ని కేవలం సినిమా రంగం నుంచి కాదు, అన్ని రంగాల నుంచి కూడా అందరినీ కూడా ఇక్కడ వాళ్ళు సాధించిన సాధించిన వారికి ఇక్కడ వాళ్లకు తగు రీతిలో సన్మానం చేయడం, నాట్స్ వారికి మరొకసారి నా అభినందనలు తెలియజేస్తూ, ఓకే ఇంకా